దేవుని నామానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ. మీరందరూ సమయానికి వచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా మనం ప్రతిరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా మనం కలిసి దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి మనకు ఇవ్వబడిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరు బాగున్నారండి? చాలా సంతోషం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సో ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందండి. ఏ యోగ్యత లేని మమ్మల్ని ఈ భూమి మీద సజీవ లెక్కలో మీరు ఉంచి మీకు సాక్షులుగా నిలబెట్టారు. మీకు వందనాలు. ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో ఆపదల్లో నుండి, ఎన్నో శ్రమల్లో నుండి మమ్మల్ని తప్పిస్తున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు. మీ సంరక్షణ, మీ భద్రత మాకు తోడుగా మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ఆత్మీయంగా, శారీరకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శారీరకంగా కూడా, ఆర్థికంగా కూడా మా ప్రతి అవసరతల్లో మీరే సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలను కూడా మీరే కాపాడుతూ తోడుగా ఉంటున్నారు. ఈ లాక్డౌన్ టైమ్స్లో కూడా ప్రభువా నాయన పనులు లేకపోయినప్పటికీ మీ బిడ్డల్ని కాపాడుతున్నారు, తోడుగా ఉంటున్నారు. వారి అవసరతల్లో మీరే సహాయం చేస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన మా పట్ల మీరు చూపిస్తున్న మీ ప్రేమకే, మీ కృపకే, మీ దయకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరికీ వచ్చిన పాటది కనుక లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలమిచ్చిన, వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది
వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రునై ఉన్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అవును, నీవు చేసిన ఉపకారములకు మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేం. మన దేవుడు మంచి దేవుడు. మనకు ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. అందుకే దావీదు భక్తులు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు. మానవ నైజం కొన్నిసార్లు మనం మర్చిపోయి మనం దేవుడు నాకేం చేశాడని కొన్నిసార్లు మనం దేవుడి మీద అలుగుతాం. గతంలో దేవుడిని పట్ల చేసిన మేళ్ళు గుర్తు చేసుకుంటూ ఎల్లప్పుడూ మనం దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. మరొక పాట పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాట అందరికి వచ్చిన పాట. కలిసి పాడుకుని దేవుని మహింపరుద్దాం. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దివారాత్రములు కంటి పాప వలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించుతుంది. అందరం చప్పట్లతో దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం. దివారాత్రములు కంటి పాప వలె కాచి దివారాత్రములు కంటి పాప వలె కాచి
దయగల హస్తముతో రోచి నడిపించితివి. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయల్లో కృషించిపోనీయక కృపలతో బలపరిచితివి. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరిచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమిచ్చితివి. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రీతిగా మనందరము కలిసి దేవుని స్తుతించడానికి మాతో కలిసి మీరు కూడా ఏకీభవిస్తున్నందుకు కూడా వీఆర్ సో హ్యాపీ అండ్ వీ రియల్లీ ప్రైజ్ గాడ్.
మిమ్మల్ని బట్టి కూడా మేము దేవుని స్తుతిస్తున్నాం. మీరు రాయిచున్న మీరు చేయుచున్న కామెంట్స్ బట్టి అందుని బట్టి కూడా మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రోత్సాహాన్ని బట్టి కూడా మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకను మీరు దయచేసి మీ తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ బంధువులకు కూడా తెలియపరచండి. ఈ శ్రేష్టమైన వాక్యాలు వారితో కూడా షేర్ చేసినట్లయితే వారు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా బలపడతారని మా కోరిక, మా ఆశ. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభువా నాయన, మాకు ఏ వాక్యం అవసరమో మా అందరికీ ఆ మాటలు మాకు దయచేసి వినివారు మాత్రమే ఉండక వాక్యం ప్రకారం ప్రవర్తించు వారే ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? పాస్టర్ గారు చదవండి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి వారందరికీ శుభమని చెప్పి రాయినది. సో ఈ పత్రిక, ఈ రోమీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు రాశాడు. మరి పౌలు భక్తుడు ఈ పత్రిక రాసినప్పుడు క్రీస్తు శకం 56-58 మధ్యలో మరి యొక్క పత్రిక రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రిక కొరింథీ పట్టణంలో నుండి ఈ పత్రిక రాశారు. మరి అప్పుడుకి ఆయన 3వ మిషనరీ ప్రయాణంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం గమనిస్తే ఇంట్రడక్షన్, పౌలు గారి యొక్క ఇంట్రడక్షన్ మనకు అక్కడ కనపడుతున్నది. సో తన్ను తాను ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు అంటే, మొదటి వచనాన్ని మనం చదివాము. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడిగా నుండుటకు పిలువబడిన వాడును. సో మొట్టమొదటిగా తాను ఏమని చెప్పుకుంటాడంటే, నేను యేసుక్రీస్తు దాసుడను. ఆయన రాసిన పత్రికల్లో ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా తను తాను మరి నేను ఎవరిని అంటే నేను యేసుక్రీస్తు దాసుడిని అని చెప్పుకుంటున్నాడు. చూడండి, మీరు గమనిస్తే ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా, ఫిలిప్పీలు 1వ అధ్యాయం, ఒకసారి బైబిల్ ఉన్నవారు తెరవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు గమనిస్తే చూడండి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. ఏమన్నాడండి? క్రీస్తు దాసులైన పౌలును తిమోతి, ఇద్దరు ఉన్నారు కనుక దాసులు అన్నాడు. సో నేను ఎవరిని అంటే నేను యేసుక్రీస్తుకి దాసుడను. చూడండి, తీతుకు రాసిన పత్రికలో కూడా మీరు గమనిస్తే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ కూడా మీరు గమనిస్తే 1వ అధ్యాయము 2వ వచనంలో దేవునికి దాసుడను, చూసారా ఏమన్నా చెప్పండి, నేను దేవునికి దాసుడను. సో యేసుక్రీస్తు దాసుడిగా ఈ పత్రికలు నేను రాయిచున్నాను. ఈవెన్ బైబిల్లో ఇంకా అనేక మంది మరి పత్రికలు రాసిన వారు కూడా, చూడండి యాకోబు రాసిన పత్రిక మీరు గమనిస్తే యాకోబు గారు కూడా తను తాను ఏమని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. నేను ఎవరిని చెప్పండి? యేసుక్రీస్తుకి దాసుడైన యాకోబు. ఎవరు యాకోబు? బైబిల్లో యాకోబు అని పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటే యేసు ప్రభు శిష్యుల్లో కూడా ముఖ్యమైన శిష్యులు ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. కనుక చాలామంది ఆ యాకోబు అంటారు, కానీ ఆయన రాసింది కాదు. యేసు ప్రభు శిష్యుడైన యాకోబు రాసిన పత్రిక కాదు ఇది. మరి ఎవరు యాకోబు అంటే, స్వయాన యేసు ప్రభు వారికి శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరియమ్మకి పుట్టిన కుమారుడు యాకోబు.
అంటే వరుసకి యేసయ్యకి తమ్ముడు అవుతాడు. మరి మొదట్లో మరి యాకోబు కానీ మిగతా వారు తమ్ముళ్ళు ఎవరు ప్రభుని అంగీకరించలేదు. కానీ యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. సో యేసు ప్రభు తమ్ముడు ఈ పత్రిక రాశాడు. సో ఏమని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు? ఏమండి, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు తమ్ముడైన యాకోబు అనొచ్చు. కానీ తమ్ముడు అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనకి నేను దాసుడిని కానీ తమ్ముడిని కాదు అని తను తాను తగ్గించుకొని దాసుడిగా సంబోధించుకుంటున్నాడు. అలాగే మీరు బాగా గమనిస్తే యూదా రాసిన పత్రిక చూడండి ఒకసారి. యూదా రాసిన పత్రిక, ప్రకటనకి ముందు ఉంటుంది యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా. సో ఈ పత్రిక రాసింది ఎవరు చెప్పండి? యూదా గారు రాశారు. ఎవరు ఈ యూదా? ఏమంటే కొంతమంది ఇస్కరియోతు యూదా అంటారు, కానీ ఇస్కరియోతు యూదా కాదు రాసింది ఈ పత్రిక. మరి ఎవరు రాశారు ఈ పత్రిక? ఈయన కూడా యేసు ప్రభు తమ్ముడే. సో మరి ఏమంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఏమంటే యాకోబు, యూదా, యోసేపు అనేవారు వీరు సహోదరులు కారా? సహోదరి మనులు కూడా మనతో లేరా అని మనం చూస్తాం. ఏమంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈయన కూడా యేసు ప్రభుకు వరుసకు తమ్ముడే. సో ఆయన కూడా ఏమని రాసుకోవచ్చు? యేసుక్రీస్తు సహోదరుని అనొచ్చు. కానీ అక్కడ ఏమని రాయబడింది చెప్పండి? యేసుక్రీస్తు దాసుడను. ఇందా చెప్పాను సార్, యాకోబు. ఎవరు? యాకోబు రాసిన పత్రిక, ఆయన సహోదరుడు. అంటే యాకోబు సహోదరుడు అని చెప్పుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఇష్టపడ్డాడు, కానీ మరి ప్రభు తమ్ముడిని అని చెప్పుకోవడానికి మాత్రం అతడు సాహసించలేదు. సో భక్తులందరూ కూడా వారు ఏమని సంబోధించుకున్నారంటే, మేము యేసు క్రీస్తుకి మేము ఎవరని చెప్పండి? మేము దాసులము. ఈరోజు మనల్ని మనం ఏమని ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాం చాలాసార్లు? సో ఏమండి, ఏమనంటే రెవరెండ్ డాక్టర్, రైట్ డాక్టర్. ఏమంటే మనకి కొన్ని బిరుదుల్ని మనం చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మంచిదే, ఆ బిరుదులు పెట్టుకోవడం మంచిదే. కానీ మనం మనకి డిగ్రీలు ఉన్నా మనం ఒకటి నేర్చుకోవాలి, మనం అందరము యేసుక్రీస్తు దాసులము. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ బల నమ్మకమైన బిషప్ అని అన్నాడు దేవుడు. ఏమండి, బల నమ్మకమైన డాక్టర్ రవి లోకేష్ అని అన్నాడు దేవుడు. ఏమండి, బల నమ్మకమైన పాస్టర్ రవి లోకేష్ అని అన్నాడు. ఏమంటారు చెప్పండి? బల నమ్మకమైన దాసుడా, ఫేత్ఫుల్ సర్వెంట్. నాట్ ఫేత్ఫుల్ పాస్టర్ ఆర్ ఫేత్ఫుల్ డాక్టర్, ఫేత్ఫుల్ బిషప్, ఫేత్ఫుల్ ఇంకేదైనా కావచ్చు. సో ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఎంతమంది మనల్ని మనం తగ్గించుకుని దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాం? ఈ మధ్య మనల్ని మనం గణపరుచుకుంటున్నాం. ఏమండి, ఈవెన్ ఏదైనా స్వస్థత జరిగిందనుకోండి, అదేదో మనమే స్వస్థత చేసేసినట్టు మనల్ని మనం హైలైట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ మన మీద ఫోకస్ చేసుకుని, చూసారా ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోండి, అవసరమైతే నూనె తెచ్చుకోండి, మీకు అనాయింటింగ్ చేస్తాను. అంటే స్వస్థ ఇచ్చేది మనమా దేవుడా? బాగు చేసింది మనమా దేవుడా? చెప్పండి. యేసయ్య బాగు చేశాడు. సో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. మనం ఆ క్రెడిట్, మనం ఆ గ్లోరీ మనం తీసుకోవడానికి లేదు. కనుక మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తుకి దాసులుగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే దాసులు 2 రకాలు ఉంటారు. ఒకరేమో ఇబ్రూ దాసుల్లో ఒక వ్యక్తి ఒక దాసుడిని కొన్నాడు అనుకోండి. ఆ కొన్న వ్యక్తిని ఆయన దగ్గర ఉంచుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవాలంటే 6 సంవత్సరాలు, 6 years. 6 year తర్వాత 7th ఇయర్ ఆఫ్ జూబిలీ అంటారు. ఆ 7th year ఏం చేయాలంటే ఆ వ్యక్తిని విడుదల చేసేయాలి. అంటే ఇంకా నీ ఇంట్లో దాసుడిగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆయనకి పెళ్ళి అయిందనుకోండి, భార్య ఉందనుకోండి, ఆమె కూడా ఆయనతో పాటు వచ్చిందనుకోండి, ఇద్దరిని కూడా పంపించేయాలి. మీకు అర్థమైందా? ఒకవేళ కానీ దాసుడిని కొన్నాడు, కానీ యజమానుడే ఆయనకి పెళ్లి చేశాడు,
భార్య బిడ్డలు పుట్టారు, లేక భార్య ఉన్నారు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు యజమాని దగ్గర ఎవరెవరు ఉన్నారు? దాసుడు ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. 6 సంవత్సరాలు మాత్రమే పనిచేయాలి. 7వ సంవత్సరం ఏం చేయొచ్చు? ఆ దాసుడు యజమానిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు భార్య అని పిల్లలు తీసుకెళ్ళడానికి లేదు. ఆ భార్య పిల్లలు మాత్రం యజమాని దగ్గరే ఉండాలి. ఆయన మాత్రం వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన 7th ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు ఆ సంవత్సరం, అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను, మీరు తప్ప నాకెవరున్నారు, మీ దగ్గర నాకు ఎంతో భద్రత ఉంది, నాకు మంచి భోజనం దొరుకుతుంది, మీరు నన్ను కొడుకు కన్నా బాగా ఎక్కువగా చూసుకుంటున్నారు, కనుక నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అన్నాడు అనుకోండి ఆ దాసుడు. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆయన్ని ఒక డోర్ పోస్ట్ దగ్గర తీసుకెళ్ళి, దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే ఆయన చెవుని అక్కడ కుదురుతో ఒక చిన్న రంధ్రం చేస్తాడు. ఆ రంధ్రం ఒకసారి ఇలా టచ్ చేయగానే రంధ్రం అవుద్ది. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే నిత్యము ఇక ఆ వ్యక్తికి దాసుడిగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఏమంటారంటే బాండ్ స్లేవ్ అంటారు. ఏ స్లేవ్ అండి? బాండ్ స్లేవ్. అంటే ఇక 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోవడానికి లేదు. ఇక బ్రతికినంత కాలం చచ్చే వరకు ఆ యజమానుడి దగ్గరే ఉండాలి. ఆ కుదురు ఆ చెవికి పెట్టినప్పుడు, కట్ చేసినప్పుడు, ఏమైనా రంధ్రం పెట్టినప్పుడు ఇక ఆయన ఇంకా నిత్యము ఆయనకే దాసుడిగా ఉంటాడు. చూడండి ఒకసారి మీకు చదువుతాయి. నిర్గమాకాండంలో ఆ మాట రాయబడింది. చూడండి ఒకసారి నిర్గమాకాండం 21వ అధ్యాయం. నిర్గమాకాండము 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి 21వ అధ్యాయం. వాని యజమానుడు, చూడండి 5వ వచనం, అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యని, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనలను నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు న్యాయాధిపతి యొద్దకు వారిని తీసుకొని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దనైనను ద్వారం బంధమునొద్దైనను వాడిని తోడుకుని పోయి వాని చెవి కుదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండెను. ఎప్పటి వరకు? నిత్యము, నిరంతరము, ఇంకా చచ్చే వరకు ఆ యజమానుడి దగ్గరే అతడు దాసుడుగా ఉంటాడు. సో ఇక్కడ పౌలు గారు కానీ, యూదా గారు కానీ, అలాగే యాకోబు గారు కానీ వారు ఏమని చెప్తున్నారంటే వీఆర్ బాండ్ స్లేవ్స్. అంటే నిరంతరము మా దేవునికి, యేసయ్యకి మేము దాసులము. ఈరోజు వారి వలె మనము కూడా క్రీస్తుకి నిరంతరము దాసులుగా ఉండుటకు మనం నిర్ణయించుకున్నామా? ఏమండి, ఆయనకి మనం సమర్పించుకున్నామా? ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దాసుడిగా 5 విషయాలు మీతో చెప్తాను. దాసుడి గురించి, లేక దాసుడిలో ఉండవలసినవి ఏమంటే 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది రాసుకోండి. ఫస్ట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్. రాసుకుంటున్నారా? మొదటిది ఏం చెప్పండి? ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యజమానుడికి సంపూర్ణమైన హక్కు, అధికారము ఆ దాసుడి మీద ఆ యజమానుడికి ఉంది. ఇప్పుడు ఆ దాసుడికి ఓనర్ ఎవరు? యజమానుడు ఎవరు? ఆ యజమానుడు ఎవరైతే ఆయన కొన్నారో ఆయనకి యజమానుడిగా ఉంటాడు, ఓనర్గా ఉంటాడు. సో చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వారు రక్షించబడ్డారు, రక్షకుడిగా స్వీకరించారు, కానీ యేసయ్యని ప్రభువుగా స్వీకరించలే. యేసయ్యని రక్షకుడిగా స్వీకరించడం వేరు, ప్రభువుగా మనం ఆయన్ని ప్రతిష్ఠించుకోవడం వేరు. ప్రభువు అంటే మాస్టర్, ప్రభువు అంటే ఓనర్, ప్రభువు అంటే యజమానుడు. కానీ చాలామంది రక్షించబడ్డారు కానీ ఆయన ప్రభువుగా ఉండడానికి మాత్రం ఇష్టపడలే. అపోస్తల కార్యాల్లో మీరు బాగా గమనిస్తే యేసు అనే మాట కన్నా ప్రభువు అనే మాట మనకు ఎక్కువ కనపడుతుంటుంది. సో ఈరోజు మనకి యేసుక్రీస్తు మనకి ఎలా ఉండాలి? ప్రభువుగా ఉండాలి, యజమానుడిగా ఉండాలి. అంటే ఆయనకి మనం బాండ్ స్లేవ్స్గా, నిరంతరము దాసులుగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సో మొదటిది ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్ కలిగి ఉంటాడు. ఈరోజు మన యజమానుడు యేసయ్య. చూడండి ఒకసారి 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19-20 చదవండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి ఒకసారి.
ఎస్. మీ దేహము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏంటండి 19 ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? తీసారా? మీరు మీ సొత్తు కారు. తర్వాత ఇక్కడి నుంచి మీలో ఫస్ట్ నుంచి చదువుతాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అండర్లైన్ చేసుకున్నారండి ఈ మాటలు. ఏమండి? మీరు మీ సొత్తు కారు అంటే మనం ఈ దేహం మంది కాదు, మన సొత్తు కాదు. ఎందుకంటే దేవుడు విలువ పెట్టి ఆయన మనలను కొన్నాడు. అంటే ఇది ఎవరిది? ఎవరి సొంతం? దేవునిది, ఆయనదే. సో హి హాస్ ఎ కంప్లీట్ అథారిటీ. హి ఓన్స్ అస్ కంప్లీట్లీ. పూర్తిగా మన మీద ఆయనకి అధికారము ఉంది. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, దేవుని బిడ్డలుగా ఈరోజు మనల్ని ఆయన కొన్నాడు గనుక, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఈ దేహముతో మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. సో ఇప్పుడు యజమానుడు ఏమి చెప్తే అది మనం చేయాలి. ఎందుకు? ఆయన మనల్ని కొన్నాడు కనుక. ఇక మన ఇష్టం చేయడానికి లేదు. చెప్పండి. ఇక మన ఇష్టం, మన ఆలోచనలు కాదు. ఎవరిష్టం చెప్పండి? ఆయన ఇష్టాన్ని మనము చేసేవారిగా ఉండాలి. ఒక ఊర్లో అన్నట్ట, ఈ ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుద్ది. ఒక బజార్లో, ఏమంటే ఒక రైతు బజార్ లాంటి బజార్లు ఉంటాయి చూసారు, అలాంటి ఒక మార్కెట్ ప్లేస్లో అక్కడ బానిసలుగా కొంతమందిని అమ్మేస్తున్నారట. ఒక అమ్మాయిని అర్ధనగ్నంగా, సరైన బట్టలు కూడా లేవు, ఆమెని ఒక చెట్టుకి ఏలాడదీసి ఆమెని అమ్మేస్తున్నారట. 5,000, 10,000, ఒకటోసారి 20,000, ఒకటోసారి రెండోసారి 25,000 అని అమ్ముతున్నారట. అందులోకి ఆమెను చూశాడు ఒక వ్యక్తి, కారులో వచ్చాడు. ఆమె మీద ఎందుకో దయ కలిగింది. ఆయన కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏడుస్తూ ఉంది. వెంటనే అక్కడ నిలబడి పాట అప్పటికి 25,000కి వెళ్ళిందంట. 25,000. వెంటనే అన్నాడు, నీ అమ్మాయిని నేను కొనుక్కుంటున్నాను 10 కోట్లు అన్నాడట. 10 crores. 10 కోట్ల. 25,000కి మహా అయితే 50,000కి వెళ్ళొచ్చు. కానీ ఒకేసారి ఏమన్నాడు చెప్పండి? 10 crores అనగానే ఇక ఎవరైనా ఉన్నారా 10 crores కన్నా ఎక్కువ పెట్టేవాళ్ళు? మొదటిసారి, రెండోసారి, మూడోసారి అంటే ఎవరు కూడా సాహసించలే. వెంటనే ఆ కట్టులన్నీ ఇప్పేశారు, తాళ్ళన్నీ దింపారు కిందకి, వస్త్రాన్ని కప్పారు, ఆయనకి అప్పచెప్పారు. ఆయన సూట్ కేసు తీసుకొచ్చాడు, డబ్బులు కట్టాడు, ఆయన కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. కారులో వెళ్ళిపోతూ ఉంటుండగా ఆమె వెనకాల సీట్లో కూర్చుని ఆలోచిస్తుంది, నన్ను ఈ యజమానుడు 10 కోట్లు పెట్టి కొన్నాడు, నాతో ఏం పని చేయిస్తాడు, ఏమండి నన్ను ఎలాగా వాడుకుంటాడు అని భయపడుతూ ఉంది. అయినా నన్ను ఇంత విలువ పెట్టి 10 కోట్లు పెట్టి కొన్నాడేంటి అనుకొని ఆమె ఆలోచిస్తూ ఉంది. ఆఖరికి ఇల్లు వచ్చింది. ఏమండి ఇంట్లోకి వెళ్ళారు. ఆయన ఒక రివాల్వర్ చైర్లో కూర్చున్నాడు, ఆమె ఎదురుగుండా కింద కూర్చుంది. ఆ యజమానుడు అన్నాడు, తలుపులు ఎలా ఉన్నాయమ్మా అన్నాడు. తెరిచున్నాయి అయ్యగారు అన్నాడు. అమ్మా తెరిచున్నది ఎందుకంటే నీకోసమే. నువ్వు ఇప్పుడు స్వేచ్ఛగా నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక నిన్ను ఎవ్వరూ ఆపరు, నిన్నెవ్వరూ అడ్డుకోరు, ఎందుకంటే నేను నిన్ను విడిపించాను కనుక నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆమె అందంట, అయ్యగారు మీరు నన్ను 10 కోట్లు పెట్టి నన్ను విడిపించారు. దిక్కులేని నా బ్రతుకుని మరలా నాకు ఒక పునరుజ్జన్మ ఇచ్చినట్టు ఇచ్చారు. నేను మీ దగ్గరే, మీ పాదాల దగ్గరే మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను, కానీ మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఈరోజు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఆ యజమానుడు ఆమెను 10 కోట్లు పెట్టి కొన్నాడు, కానీ మన దేవుడు, మన ప్రభు ఏమండి, ఆయన విలువైన, అమూల్యమైన, నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, బైబిల్ అమూల్యమైన రక్తం, విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆయన మనలను కొన్నాడు.
అది డబ్బులు, కోట్లు, బంగారం, వెండి కన్నా ఎంతో విలువైన తన అమూల్యమైన రక్తముతో. సో నీ మీద, నా మీద, మన అందరి మీద ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్ ఎవరికి ఉంది చెప్పండి? దేవాది దేవునికి మన మీద ఉంది. ఎక్స్క్లూసివ్ అంటే విన్నారా? టీవీలో ఎక్స్క్లూసివ్ అనే మాట వినపడుతుంది. అంటే వారు మాత్రమే చూపిస్తారు. అలాగే ఎక్స్క్లూసివ్ ఓనర్షిప్ అంటే ఇక ఆయనే మన ఓనర్. మీకు అర్థమైందా మీకు? సో ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు గనక ఇక ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి, కానీ ఈ దేహముతో ఆయన్ని దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదు. ఇంకా చాలామందికి ఇది రహస్యం తెలియక ఇంకా ఈ దేహం వారిదా అనుకున్నట్టుగా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. రెండోది చూద్దాం దేవుని యొక్క వాక్యంలో, కంప్లీట్ సబ్మిషన్. రెండోది ఏం చెప్పండి? కంప్లీట్ సబ్మిషన్ అంటే అర్థం తెలుగులో రాసుకోండి, సంపూర్ణముగా లోబడాలి. దాసుడు యజమానుడికి ఎలా ఉండాలి? బాండ్ స్లేవ్ అంటే ఇక ఆ చెవికి ఆ కుదురు పడిందంటే ఇక అర్థం ఏంటంటే ఇక నిరంతరము నువ్వు ఆయనకి లోబడి ఉండాలి. సో కంప్లీట్ సబ్మిషన్ అంటే సంపూర్ణంగా మనం దేవునికి లోబడే వారిగా ఉండాలి. సో ద రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఈజ్ నాట్ డూయింగ్ అవర్ విల్ బట్ ఇస్ విల్, అవర్ మాస్టర్స్ విల్. సో మన 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 పని ఏమై ఉండాలంటే ఇప్పుడు మనం చేసేది ఏదైనప్పటికీ కూడా ఇక నీ చిత్తం కాదు, ఇక నీ ఇష్టం కాదు. ఎవరిష్టం? ఆయన ఇష్టం, ఆయన చిత్తము, యజమానుడి చిత్తాన్ని మనం చేసేవారిగా మనం ఉండాలి. అంతేగాని నా ఇష్టం అండి, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అంటే నువ్వు దాసుడు కాదనమాట. నువ్వు దాసుడివి అయితే, ఆయన నీ యజమానుడు అయితే కంప్లీట్ ఒబీడియన్స్. ఏమండి? కంప్లీట్ సబ్మిషన్. ఒబీడియన్స్ అన్న సబ్మిషన్ అన్న ఒకటి. ఏమండి? ఒబీడియన్స్, సబ్మిషన్ అనే మాట మిలిటరీలో వాడతారు. ఏమండి? ఆ కమాండర్ జనరల్కి ఏమండి ఆ సైనికుడు ఏం చేస్తాడు చెప్పండి? కంప్లీట్గా ఏం చేస్తాడు చెప్పండి? సబ్మిట్ అవుతాడు. ఎస్ సార్ అంటాడు, అంతే. నేను అలా చెయ్యను సార్, నాకు కుదరదు సార్ అండు. కొత్తగా పెళ్ళైనా ఏమండి ఇదిగో నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు రావాల్సిందే బోర్డర్కి అనగానే ఏమంటాడు చెప్పండి? నాకు ఇప్పుడే పెళ్ళయింది సార్, మా భార్య ఏడుస్తుందండి, నేను రానండి, కుదరదండి అని అండు. ఎస్ సార్ అంటాడు. సో ఇఫ్ యు ఆర్ ఎ బాండ్ స్లేవ్ టు జీసస్, దెన్ యూ హ్యావ్ టు బీ కంప్లీట్ సబ్మిషన్ టు జీసస్. సో సంపూర్ణంగా మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? లోబడి. చూడండి, మీరు రోమాపత్రికలో మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలో ఒకసారి చూడండి. రోమాపత్రికలో మొదటి అధ్యాయం చూడండి, ఒకసారి అక్కడ రాయబడి ఉంది. ఎన్నో వచనం అంటే 8వ వచనం చూడండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను. ఏంటంట? దేవుని చిత్తము వలన, అండర్లైన్ చేసుకోండి అక్కడ, దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అంటే మీ దగ్గరికి రావాలని నా కోరిక ఉంది, మీ దగ్గరికి రావాలని నా ఆశ ఉంది. కానీ నేను రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలి నాకు? ఏమండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఆయన రావాలంటే రాలేడా? వెళ్ళాలంటే వెళ్ళలేడా? వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? మిమ్మల్ని చూడాలని ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ నాకు వీలు ఏమన్నాడండి? నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఆయన్ని బతిమాలుచున్నాను. దేవుని చిత్తం అయితే నేను వస్తాను. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకంటే నేను ఆయన దాసుడు, నేను ఆయన బాండ్ స్లేవ్ని, నేను ఆయన పంపిస్తే వస్తాను, ఆయన పంపించకపోతే ఎందుకంటే నా ఇష్టం చేయడానికి లేదు. ఈ మధ్యలో ఏమండి, ఈ మధ్య ఎంతమంది చెప్పండి ఆయన ఇష్టం చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఆర్ యు ఒబేయింగ్ టు గాడ్? సర్వెంట్ వేరు, స్లేవ్ వేరు. సర్వెంట్ అంటే పనివాడు, స్లేవ్ అంటే దాసుడు, పనివాడు. దాసుడు లేక బానిస. స్లేవ్కి సర్వెంట్కి తేడా ఉంది. ఏంటి తేడా చెప్పండి? స్లేవ్కి సర్వెంట్కి తేడా ఏంటి చెప్పండి? సర్వెంట్ కెన్ చూస్ ఏ మాస్టర్, బట్ స్లేవ్ చూజన్ బై మాస్టర్. అర్థమైంది మీకు? పనివాడు యజమానుని ఎన్నుకోవచ్చు, ఈయన దగ్గర పని చేయాలా, ఈయన దగ్గర పని చేయాలని.
దాసుడు మాత్రం ఎవరు ఎన్నుకోబడాలి? యజమానుడి చేత ఎన్నుకోబడాలి. నాకు ఇతను నేను కొనాలని యజమానుడు కొంటాడు. పనివాడేమో యజమానుడిని ఎన్నుకుంటాడు, కానీ యజమానుడే దాసుడిని ఎన్నుకుంటాడు. అది తేడా. మీకు అర్థమైందా మీకు? సో పనివాడైతే ఎప్పుడైనా మధ్యలో మానేయచ్చు, కానీ దాసుడు బాండ్ స్లేవ్ మాత్రం నిత్యము ఆయనకి లోబడే వారిగా ఉండాలి. సంతోషంగా మనం లోబడాలి, లేదా కఠినంగా ఏదో భారంతో కాకుండా సంతోషంగా లోబడే వారిగా ఉండాలి. మూడోది సింగులర్ డివోషన్. మూడోది ఏంటి చెప్పండి? సింగులర్ డివోషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దాసునికి ఇద్దరు యజమానులు ఉండరు. ఒక దాసునికి ఒకే యజమానుడు ఉంటాడు. సింగులర్ డివోషన్. సో నో స్లేవ్ కన్సర్న్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఒబేయింగ్ అదర్ మాస్టర్స్. ఇతరుల ఇంకొక యజమానుడు ఉంటాడు, ఇంకొక యజమానుడు ఉంటాడు. వాళ్ళ మాట వినాలి, వీళ్ళ మాట వినాలని చూడడం. నేను ఎవరి మాట వినాలి? నా యజమానుడి మాటే నేను వినాలి. నేను ఎవరికి సేవ చేయాలి? నా యజమానుడికే సేవ చేయాలి. సో సింగులర్ డివోషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దాసుడికి ఒక యజమానుడే. మరి మీకు ఎంతమంది యజమానులు? ఏమండి, మీకు ఎంతమంది బాసులు? చూడండి, బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏమని? మత్తయి సువార్త కొండ మీద ప్రసంగములో యేసు ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో చూడండి, అక్కడ ఏమని రాయబడింది చూడండి. ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఇద్దరు యజమానులు అంటే ఒకరెవరు? దేవుడు. కొంతమందికి రెండో యజమానుడు సిరి అంటే డబ్బు. ఈ మధ్య గుండె ఎలా కొట్టుకుంటుంది మీకు తెలుసా? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఏమండి, నిమిషానికి 72 సార్లు కొడుతుంది. ఏమండి, కానీ ఈ మధ్య లబ్బ ఒకటే కొడుతుందంట. లబ్బ ఆగిపోయింది. మీరు గుర్తు చేశారు, బాగుంది. లబ్బు ఉందా, అయిపోయిందా? ఏమండి, లబ్బ ఆగిపోయింది, కానీ ఏది కొడుతుంది? డబ్బు 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 డబ్బు. ఈరోజు దేవుని బిడ్డలుగా బైబిల్ చదివి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి, ఏమండి, మనం విన్నాం కదండి, వారు శోధనలోను, ఊరిలోను, ఏమండి, హానికరమైన దురాశల్లోను, నష్టములోను, నాశనములోను, ఇంకా ఏమండి నానా బాధలతో తమను తాము పొడుచుకుంటూ విశ్వాసం నుండి కూడా ఏమవుతున్నారు చెప్పండి? తొలగిపోతున్నారు. ఇన్ని నష్టాలు ఉన్నాయి. సో ఈరోజు మన యజమానుడు ఎవరై ఉండాలి? డబ్బు కాదు. కొంతమంది పైసాయే పరమాత్మ అంటారు. డబ్బు ఉంటే చాలు సార్, ఏదైనా కొనేయచ్చు అంటారు. ఒక ఆర్టికల్ నేను చదివాను. ఏంటంటే డబ్బుంటే మంచం కొనొచ్చేమో కానీ నిద్రను కొనలేవు. డబ్బుంటే మీకు తెలిసి ఇవి వాట్సాప్లో వస్తుంటాయి. ఏమంటే డబ్బుంటే మందులు కొనొచ్చేమో కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. డబ్బుంటే పుస్తకాలు కొనగలమేమో కానీ చదువు కొనలేవు. ఏమంటే డబ్బుంటే ఇంకా అన్నీ, ఏమంటే బంగారం అన్నీ కొనొచ్చేమో కానీ అందాన్ని కొనలేవు. ఏమంటే దాని అర్థం ఏంటంటే దేవుడు లేకుండా మనం డబ్బును నమ్ముకుంటే బైబిల్ సెలవిస్తుంది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. సో ఈ లోకానికి, లోక భోగాలకి మనము చనిపోతున్నామా? ఏమండి, 19వ శతాబ్దంలో ఏమంటే జార్జ్ ముల్లర్ గారు ఒక మాట అన్నాడు. ఇవాంజలిస్ట్ జార్జ్ ముల్లర్ గారు ఏమనంటే, నేను చనిపోయాను. ఏమండి, నేను పూర్తిగా చనిపోయాను. అంటే నా కోరికలకి, నా ఇష్టానికి, నా రుచులకి, నా ఆధిక్యతలకి అన్నిటికీ నేనేమేం చెప్పండి, నేను చనిపోయాను. ఎందుకంటే నేను ఇక ఆయనకు దాసుని అయిపోయాను. ఇక నా గురి ఏంటంటే నా యజమానుని సంతోషపెట్టడమే తప్ప ఇక నాకు మరొక పని నాకు లేదు. సో ఈరోజు మూడవది మీరు గమనిస్తే సింగులర్ డివోషన్. మొదటిది ఎక్స్క్లూసివ్ ఓనర్షిప్, రెండవది కంప్లీట్ సబ్మిషన్, మూడవది సింగులర్ డివోషన్, నాలుగవది మీరు గమనిస్తే టోటల్ డిపెండెన్స్. నాలుగవది టోటల్ డిపెండెన్స్ అంటే అర్థం సంపూర్ణంగా యజమానుడి మీదే ఆధారపడ్డం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ విల్ బి కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హిస్ మాస్టర్ ఫర్ హిస్ నెసెసిటీస్. ఆయనకున్న ప్రతి అవసరతకి ఎవరి వైపు చూస్తాడు? యజమానుడి వైపే చూస్తాడు. ఆయనకి ఏదైనా అవసరం అన్నా, ఆయనకి ఏదైనా డబ్బులు కావాలన్నా, లేక ఏదైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదైనా తినాలన్నా ఎవరైపు చూస్తాడు? ఎందుకంటే ఇంకా యజమానుడు తప్ప ఇంకా ఆయనకి ఎవరు లేరు.
మరి మీరు నిజంగా ఆయన దాసులైతే మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఏమండి, నా ఆధారము నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే అని మీరు చెప్పగలుగుతున్నారా? ఈరోజు దేవుని బిడ్డలుగా మనము సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడాలి. యజమానులు 2 రకాలు ఉంటారు. కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది కఠినులు కూడా ఉంటారు. మరి మన యజమానుడు యేసయ్య ఎటువంటి వాడు? మంచి దేవుడు, మంచి యజమానుడు అండ్ మంచి మాస్టర్, ప్రేమ గలవాడు. ఆయన ఏమన్నాడంటే యోహాను సువార్త 15:5లో, ఇది తప్పగా మీరు చదవాలి, రాసుకోవాలి. యోహాను 15:5లో ఏమంటే 15:15లో మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఓహో, ఎంత మంచి మాస్టర్ అండి మన మాస్టర్. మిమ్మల్ని ఏమని పిలవను, నేను దాసులని పిలవను, మిమ్మల్ని ఎలా పిలుస్తాను? స్నేహితులుగా. యు ఆర్ మై ఫ్రెండ్. కనుక ఈరోజు మీ ప్రతి అవసరత ఏమై ఉన్నదో మీ ఫ్రెండ్కి, మీ యజమానుడికి మీరు చెప్తే ఆయన మీకు క్రీస్తు యేసు ఐశ్వర్యములో మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సో మీకు ఏది కావాలో ఎవ్వరికి మీరు చెప్పవసరం లేదు. ఓ దైవజనుడు, ఏమండి, గొప్ప దైవజనుడు భక్త సింగ్ గారు, ఆయన దేవునితో చెప్పాడంట. ఏమనంటే, నాకు ఏ అవసరత ఉన్నా నేను మాత్రం ఎవరిని నేను అడగను. నన్ను నువ్వు పిలిచావు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా ప్రతి అవసరతను నేను నీతో చెప్పుకుంటాను, నాకు నువ్వు సహాయం చేయి. ఆయన కాన్వెన్షనల్ మీటింగ్ పెట్టినప్పుడు, కాన్వికేషనల్ మీటింగ్స్లో కొన్నిసార్లట భోజనం కూడా లంచ్ టైంకి కూడా భోజనం వచ్చేది కాదట. అందరూ కంగారు పడేవారట. మీటింగ్ అయిపోతుంది, మధ్యాహ్నం లంచ్ టైం అయింది, ఇంకా ఏం వంటలు కూడా అవ్వలేదంటే ఆయన ఒకటే చెప్పాడంట, ఇవి దేవుడి పని, దేవుడే జరిగిస్తాడు. కరెక్ట్గా మధ్యాహ్నం వాక్యం అయిపోయే లోపలికల్లా ట్రక్లు వచ్చేసేట, కరెక్ట్గా అందరికీ భోజనాలు వడ్డించేవారు. అంటే దాని అర్థం ఏంటంటే, వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆకాశ పక్షుల్ని పోషించినట్టుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు. ఒక ద్వారం మూయబడితే దేవుడు మరొక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఏమండి, కనుక మనం దేనికి మనము భయపడిన అవసరం లేదు. కరువు వచ్చేసిందేమో, ఏమండి, ఇంకా రేపు ఇంకా మిడతల దండ అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఇంకా రేపు ఎలాగా మన పరిస్థితి అని కొన్నిసార్లు మనలో ఆందోళన మనలో వస్తుంది, ఫియర్ అనేది మనలో వస్తుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, రేపటి గురించి చింతించదు, ఏ నాటికీడు ఆ నాటికి చాలు. ఆ కరువు కాలం ఆ విధవరాలను పోషించలేదా? ఆ కరువు కాలం ఏలియాని దేవుడు పోషించలేదా? ఎలీషాని దేవుడు పోషించలేదా? మీకు అర్థమైందా? మీకు ఈరోజు దేవుని బిడలుగా టోటల్ డిపెండెన్స్ అంటే దేవుని మీదనే, ఆ యజమానుడి మీదనే దాసుడు ఆధారపడతాడు. చెప్పండి, మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది కంప్లీట్ ఓనర్షిప్, అంటే అర్థం ఏంటంటే నా యజమానుడు ఆయనే. రెండోది, ఆ యజమానుడికే దాసుడు ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. మూడోది, ఒకే యజమానుడు ఉంటాడు, దాసుడికి 2 యజమానులు ఉండరు. నాలుగోది, పూర్తిగా తన యజమానుడి మీదనే ఆధారపడతాడు. నా యజమానుడు నాకు ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? నా యజమానుడు నా ప్రతి అవసరత చూసుకుంటాడు. మై డాడీ, ఆయనే మా డాడీ, ఆయనే నా సమస్తం. సో ఆయన మీద మనం ఆధారపడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చివరిది మీరు గమనిస్తే, ఫైనలీ ద స్లేవ్ వాజ్ పర్సనలీ అకౌంటబుల్ టు హిస్ మాస్టర్. ఎస్, అంటే యజమానుడికి దాసుడు ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలండి. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు. నువ్వు దాసుడిగా యజమానుడిగా ఉంటున్నావు కనుక ఆ బాస్కి, మాస్టర్కి నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు లెక్క అప్పచెప్పాలి. అలాగే మన యజమానుడైన యేసుకి మనం ఏం చేయాలి? మనం రేపు లెక్క అప్పచెప్పాలి. చూడండి, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనం మీరు చూస్తే, 2 కొరింథియన్స్ 5:9, 2 కొరింథియన్స్ 5:9 చదవండి. 2 కొరింథీయులు 5:9. కావున దేహమందును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు
మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. అంటే నువ్వు చేసే ప్రతిదానికి రేపు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం లెక్క అప్పచెప్పాలి. చూడండి, యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, చివరివాడికి 1 తలాంతు. 5 తలాంతుల వాడు ఏం చేశాడు? మరింత బాగా కష్టపడి 5టికి 5 సంపాదించి ఇచ్చాడు. 2 తలాంతులు కలిగిన వాడు తనకున్న సామర్థ్యం చొప్పున 2టికి ఇంకో 2 సంపాదించాడు. కానీ చివరివాడు ఏం చేశాడు చెప్పండి? నా యజమానుడు దుర్మార్గుడు, క్రూరుడు, ఏమండి దుష్టుడు అని ఏం చేశాడు చెప్పండి? ఆ తలాంతుని గొయ్యి తీసి కప్పెట్టాడట. ఏమన్నాడు చెప్పండి? మొదటి వాడిని, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా 2 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా ఏమండి సేమ్ మొదటి వాడిని ఎలాగా సన్మానించాడు అలాగే చేశాడు. 2 మూడోవాడు తీసుకొచ్చే తలాంతు ఇవ్వగానే ఏమన్నాడు చెప్పండి? యజమానుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా. ఈరోజు చాలామంది వారికి అప్పగించిన పనిని చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటున్నారు. బాధపడకండి, ఉగ్గురులు కాకండి. కానీ ఎస్, ఈవెన్ ఐ టు వీఆర్ నాట్ డూయింగ్ హిస్ వర్క్ అకార్డింగ్ టు హిస్ విల్. దేవుడు మనకిచ్చిన సమయంలో ఎంత సమయం ఆయన పని చేస్తున్నాం, మన పని ఎంతసేపు ఎంత సమయం ఇస్తున్నాం, ఆయనకు అప్పగించిన పనికి ఎంత సమయం ఇస్తున్నాం. కనీసం ఒకరికైనా మనం సువార్త చెప్పగలుగుతున్నాం. ఆ రోజుకి డిఎల్ మూడీ గారిని ఒక పేరు పిలిచేవారంట, క్రేజీ మూడీ అనేవారంట. కనీసం ఒక్కరికి కానీ సువార్త చెప్పకపోతే నిద్రపోయేవాడు కాదంట. ఈరోజు అలాంటి డెడికేషన్, అలాంటి ప్యాషన్ మనకుందో చెప్పండి? మనం చేసే ప్రతిదానికి రేపు మన యజమానుడికి మనం ఏం చేయాలి చెప్పండి? లెక్క అప్పచెప్పేవారిగా మనం ఉండాలి. ఈరోజు మన యజమానుడు మంచి యజమానుడు. సాధారణంగా యజమానుడు కుర్చీలో కూర్చుంటే దాసుడు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. కానీ మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే, ఎటువంటి యజమానుడు అంటే, ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మన యజమానుడు మనకి ఇచ్చిన ఆధిక్యత చూడండి. ఒకసారి రాసుకోండి పాయింట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా క్రింద కూర్చుండబెట్టాను. ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటే ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం. యేసయ్య గట్టిగా చాపట్లు కొట్టాలి. ఏమండి, మనం ఎవరు అండి చెప్పండి? దాసులు మనం, బాండ్ స్లేవ్స్ మనం. ఆయన కింద కూర్చోడానికి కూడా అర్హులం కాదు. అలాంటిది మనలను ఆయన స్నేహితులుగా చేసుకొని ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యాన్ని, ఆధిక్యతను ఈ పనికి మాలిన దాసుడికి ఇచ్చినప్పుడు, ఏమండి మీకు ఇచ్చినప్పుడు మనం ఎంతగా కృతజ్ఞత కలిగి దేవుని కొరకు మనం ఉండాలి చెప్పండి? మన ప్రభు దాసుడు, మన ప్రభు యజమానుడే కాదు, ఆయన మనకి మాదిరి కూడా. ఏమంటే అక్కడ రాయబడి ఉంది చూడండి, ఫిలిప్పీలు 2వ అధ్యాయము 7వ వచనంలో, అతడు దేవుడై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. చూసారు, ఆయన దేవుడై ఉండి కూడా ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం. అంటే ఆయన మాస్టర్ మాత్రమే కాదు, ఈస్ అవర్ రోల్ మోడల్ కూడా. ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్గా మనకు ఉన్నాడు. ఈరోజు ఇటువంటి ప్రేమ గల యజమానుడికి మనల్ని మనం సమర్పించుకోగలుగుతున్నామో చెప్పండి? ఏదో ఆదివారం వాక్యం వినేసి, ఏదో పాటలు పాడేసి, ఏమండి ఏదో భక్తి చేస్తున్నామా ఏదో నామకార్థంగా, లేకపోతే నిజముగా ఆయనకి దాసులుగా, నిరంతరము ఆయన సేవకులుగా, మా యజమానుడిగా మనల్ని మనం ఆయనకి ప్రతిష్ఠించుకుంటున్నామా? ఈరోజు మనం బాండ్ స్లేవ్స్గా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. సో మొదలు చెప్పండి, ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్ అంటే ఇక సంపూర్ణ ఆధిపత్యం మన మీద ఎవరికి ఉంది చెప్పండి? దేవునికి ఉంది. కనుక మనల్ని విలువ పెట్టి కొన్నాడు కనుక మనం ఇక మన ఇది మందు కాదు, ఇది ఆయన సొత్తు. కనుక ఈ దేహంతో ఏం చేద్దాం? దేవుణ్ణి మహిమపరుద్దాం. కానీ ఈ దేహంతో దేవుని నామానికి అవమానం కలిగించే పనులు చేయకుండా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రెండోది, కంప్లీట్ సబ్మిషన్ అంటే సంపూర్ణంగా దేవునికి ఏం చేయాలి? లోబడాలి. టు నాట్ డూయింగ్ అవర్ విల్ బట్ హిస్ విల్, అవర్ మాస్టర్స్ విల్. ఆయన చిత్తాన్ని మనం చేయాలి, ఆయనకి మనం లోబడి. మూడోది, దెర్స్ ఎ సింగులర్ డివోషన్ అంటే ఒకే యజమానుడికి. డబ్బు కాదు నీకు, మరొకరు కాదు, దేవుని మీద ఆధారపడు.
నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నాలుగోది టోటల్ డిపెండెన్స్ అంటే అర్థం సంపూర్ణంగా ఆయన మీదే. ఏదైనా కష్టం ఉంటే ఏం చేయి, గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకో, మోకరించు, ప్రార్థన చేయి. ఎవరికి చెప్పొద్దు నీ అవసరత. ఏమండి నాకు బాధ ఉందండి, 1000 రూపాయలు ఇవ్వండి, ఒక 200 ఇవ్వండి, కష్టంలో ఉన్నానండి, ఎవరికి చేయి చాపొద్దు. నీ అవసరత ఏదో ఆయనకి తెలుసు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఒక ద్వారం మూయబోతే దేవుడు ఇంకో ద్వారం తెరుస్తాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. దాసుడికి ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాడు చెప్పండి? బతిమాలుకుని అడుగుతాడు, అయ్యా అయ్యా నేను ఇలా పలానా బాధలో ఉన్న అవసరం, మీరు ఏదో ఒకటి కొంచెం చేయండి. అప్పుడు ఏమంటాడు యజమానుడు? ఓకేరా, నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వగలం, ఇస్తాందా. అంతేగాని చెయ్యి ఇక్కడ పెట్టుకొని ఇస్తావా ఇవ్వా, దయచేయి ఇవ్వా అంటాడా? కొంత ప్రార్థన కూడా చాలా గట్టిగా, ప్రభువా ఇచ్చేయి, దయచేయి, డిమాండింగ్. కొంతమంది అలా చేయకూడదు. మనం ప్రేమగా దేవుణ్ణి మనం ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయాలి, బతిమాలుకోవాలి. ఎందుకంటే ఆయన మన యజమానుడు. ఆకాశము ఆయనది, భూమి ఆయనది. ఏమండి, ఆయన ధననిధి అంతా ఆకాశంలో ఉంది. ఆయన తప్పక సమృద్ధిని మనకిచ్చే దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏ లోటు ఉండదు. సింహం పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదు. దావీదు అన్నాడు, ఆయన బిడ్డల భిక్షమెత్తుట నేను చూడలేదు. ఎంత గొప్ప ప్రేమ గల యజమానుడు మనకున్నాడండి. ఇంకా మనం చూసాం, వీ హ్యావ్ టు బీ అకౌంటబుల్ టు అవర్ మాస్టర్. మనం దేవునికి ఏం చేయాలి? లెక్కపు చెప్పాలి. సో ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎంతకాలం బ్రతికాం అనేది ముఖ్యం కాదు. దేవుని కొరకు, యజమానుడి కొరకు ఎలా బ్రతికాం, ఎలా సేవ చేశాం. సో యేసయ్య మాస్టరే కాదు, ఆయన మనకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఆయన్ని మాదిరిగా పెట్టుకుని మనం ముందుకి నడవాలి. ఇటు కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిజమే తండ్రి, మేము మీ దాసులం తండ్రి. మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు తండ్రి. మీ అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఇంకనూ మా దేహముతో మిమ్మల్ని దుఃఖిస్తున్నాం, బాధపరుస్తున్నాం తండ్రి, దుఃఖపరుస్తున్నాం. మా ఇష్టానుసారంగా ఈ దేహం నాదని మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరు మా యజమానుడివి, మీరు మా ఓనర్ తండ్రి. మా దేహం మీద సంపూర్ణ అధికారం మీకు ఉంది తండ్రి. ప్రభువా నాయన, సంపూర్ణంగా మీకు లోబడే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని సేవించకుండా మిమ్మల్ని సేవించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. డబ్బును కాదు మేము నమ్ముకోవాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటే, మిమ్మల్ని ఆశ్రయిస్తే మా ప్రతి అవసరత మీరే చూస్తారు. టోటల్ డిపెండెన్స్, మీ మీద ఆధారపడే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. కొన్నిసార్లు ప్రభా మా చూపు ప్రభా నాయన మనుషుల వైపు వెళ్తుంది తండ్రి. మీ వాక్యం సెలవిస్తుంది, రాజులను నమ్ముకుంటే కంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్లోనే మధ్యవచనంగా మీరు అది పెట్టారు. కనుక మీ మీద ఆధారపడే జీవితాన్ని మాకు దయచేయండి. మోకాల అనుభవం మాకు దయచేయండి తండ్రి. ప్రభా మేము ప్రతిదానికి యజమానుడికి దాసుడు ఎలా లెక్క అప్పు చెప్పాలో రేపు మేము ఆ క్రీస్తు న్యాయపీఠం మీద లెక్క అప్పు చెప్పాలి. ఎవరు తప్పించుకోవడానికి లేదు. కనుక మాకు ఇచ్చిన ఈ ఆయుష్లో ప్రతి సమయాన్ని విలువగా ఖర్చు పెడుతూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. మీరు మాకు మాదిరిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. మీరు దేవుడై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నారు. అటు తగ్గింపు జీవితాన్ని మాకు కూడా దయచేయండి తండ్రి. అంతేకాదు తండ్రి, దాసుడు యజమానుడి కింద కూర్చోవాలి, కానీ మీరు ప్రభా మమ్మల్ని స్నేహితులుగా చేసి మీ ప్రక్కన రేపు పరలోకములో మీతో కూర్చుండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీతో కలిసి పరిపాలించే భాగ్యాన్ని, ఏలే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఇన్ని కార్యాలు మా పట్ల మీరు చేశారు. మీకు ఎల్లప్పుడూ రుణపడి మా జీవితాన్ని సజీవ యాగంగా మీకు సమర్పించి మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇచ్చి మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.